గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్నట్ట లేనట్ట, ఒకవేళ తీర్పు గనక మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఎన్నికలకు సిద్ధమా? ఇప్పుడు ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంది, మాకేం భయం లేదు. వాళ్ళు ఏదో మేము ప్రలోభాలు పెడితేనో ఇంకో రకంగానో గతంలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నయాను భయాను బెదిరించి లాక్కున్నట్లు మేము ఆ విధానానికి పాల్పడలేదు. ఒకవేళ అది వాళ్ళు మా పార్టీ సభ్యులా కాదనేది మరి కొద్దిసేపట్లో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వివరించబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుల ప్రకారం అయితే మరి ఇది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో కాంగ్రెస్ ప్రభుత్వమే రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపులు నిరోధించాలని చెప్పేసి ఆయారాం గయారాం సంస్కృతిని పక్కగా పెట్టాలని చెప్పేసి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2003లో దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి వాజ్పేయి గారు 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మరిన్ని పటిష్టమైనటువంటి నిబంధనలు అందులో చేర్చడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ పార్టీలో అటు ఇటు నాయకత్వం అనేది మార్పులు జరుగుతున్నాయి. అయితే ఎక్కడుందంటే అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు అందుతుంది. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో వాళ్ళకు భవిష్యత్తు లేదని చెప్పి ఆ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలు అభద్రతా భావానికి గురవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో మునిగిపోయే పార్టీలో ఉండలేరు. కాబట్టి ఎక్కడైతే ఒక 10 ఏళ్ళు అధికారం ఉండే కాంగ్రెస్ పార్టీలో రావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక మేము నిలవరించడం అట్లాంటి అంశాలను కూడా నిలవరించింది. కానీ పార్టీ పరంగా ఉప ఎన్నిక వస్తే మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ పార్టీ పరంగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా? పార్టీ పరంగా ఉప ఎన్నిక ఒకవేళ కోర్టు నాకు తెలిసి అయితే స్పీకర్ యొక్క అధికారాలను కోర్టు సమీక్షిస్తుందా? ఇప్పటి వరకు అయితే లేదు. ఒకవేళ కొత్త తీర్పు ఏమైనా వస్తే చూద్దాం. అసలు దేశ చరిత్రలోనే సంచలనంగా మారిపోద్ది. గతంలో మేము హైకోర్టు పోయినప్పుడు కోర్టు కనీసం మా పిటిషన్లు బెంచ్ మీదకి రాలేదు. లేదు కేసీఆర్ గారు ప్రభుత్వం లాక్కున్నప్పుడు మా ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకున్నప్పుడు రాలేదు. సరే మహారాష్ట్ర విషయంలో ఒక భిన్నమైనటువంటి వచ్చింది, తర్వాత ఏకనాథ్ షిండే విలీనమైంది. ఇందులో రెండు ప్రక్రియలు ఉన్నాయి. రేపు చట్టబద్ధంగా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం 10వ షెడ్యూల్లో చేర్చిన దాని ప్రకారం ఇప్పుడు 23 మంది 25 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 మంది ఇంకో 10-15 మంది వస్తే విలీనమవుతుంది. కాబట్టి చట్టబద్ధంగా అది ఆమోదోగ్యమే. కాబట్టి మేమే అట్లా కాకుండా మా రాహుల్ గాంధీ గారు ఇది కాదు వాళ్ళు గతంలో చేశారని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వాలను గొలగొట్టారు. అయినప్పటికీ మేమేం చేస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తాడంటే నిలవరిస్తాం. కాబట్టి ఈ తీర్పు అనేది స్పీకరు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా ఉండదా? కొన్ని తీర్పుల్లో 93లో కొన్ని తీర్పుల్లో కొన్ని అంశాల్లో న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పి తీర్పులు చెప్పినావు. కానీ ఇది చెయ్యి పరాఖండిగా నువ్వు చేయాల్సిందే. మళ్ళా నిర్ణయం కూడా ఎవరి మీద పెట్టారు, మళ్ళీ స్పీకరే తీసుకోవాలి. కాబట్టి స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను మరి సుప్రీంకోర్టు పాత్ర ఏ విధంగా ఉండదు. అదేవిధంగా మన గవర్నర్లు బిల్లులు తొక్కి పెడతారు. తమిళనాడు ప్రభుత్వం కూడా తమిళనాడుకు చెందిన 10 బిల్లులు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర చాలా కాలం పాటు ఒక 6 నెలల పైన నిలుపుదల ఉంటే ఇటీవలే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఆ విధంగా నిలుపుదల చేయటం మంచిది కాదు. ఒకవేళ 3 నెలలకు మించి గవర్నర్ గాని రాష్ట్రపతి దగ్గర గాని బిల్లులు నిలుపుదల చేస్తే అది ఆమోదించినట్లే అని చెప్పి కాబట్టి అంతేగాని ఆమోదించినట్లే కానీ పూర్తిగా రాష్ట్రపతి గాని వాళ్ళకు ఉన్నటువంటి చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 261 నిబంధన ప్రకారం వెసులుబాట్లు గాని చర్యలు తీసుకునేటువంటి అధికారం, సమీక్ష చేసే అధికారం పూర్తిగా కోర్టులు. అందుకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా 143 నిబంధన ప్రకారం అసలు రాష్ట్రపతికి పరిస్థితి ఏందని చెప్పి మళ్ళా సుప్రీంకోర్టునే సలహా అడిగారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజు వచ్చే తీర్పు అనేది చూద్దాం. తీర్పు ఏదైనప్పటికీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలో కూడా గెలవబోతుంది, జూబ్లీహిల్స్ లో గెలవబోతుంది. ఒకవేళ అభ్యర్థులు అనర్హతగా ప్రకటిస్తారా? అర్హత సుప్రీంకోర్టుకు ఉన్నదా? ఒకవేళ సుప్రీంకోర్టు మన స్పీకర్ ని నిర్ణయం తీసుకోమంటదా? ఇప్పటి వరకు అట్లా స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు మరి చేసింది అనుకోండి, అప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలో పార్టీ పరంగా, సంస్థాగతంగా, ప్రభుత్వ పరంగా మేము ఆలోచన చేస్తాం. రైట్ మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు